జంతువులు ఎంత ముద్దుగా ఉంటాయో అంతే అమాయకమైనవి. కానీ ఇవి అప్పుడప్పుడు ఏంటి చాలాసార్లే ఆపదల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయి సిచ్యువేషన్స్ లో ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్స్ లో తమ ప్రాణాలని కూడా లెక్క చేయకుండా ఆ జంతువుల ప్రాణాలని కాపాడిన మనుషులు కూడా ఉన్నారు. అలాంటి ఇన్సిడెంట్స్ ని ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో నిజంగా చాలా ఎమోషనల్ గా ఉంటుంది. లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి కూడా తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే మీరు చేసే లైక్స్ అండ్ షేర్స్ వల్లనే నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్ లా ఉంటుంది. మొసళ్ళు ఎంత ప్రమాదకరమైందో మీకు చాలా వీడియోస్ లోనే చూపించా. అయితే ఒకసారి ఇతను తన కుక్కతో వాకింగ్ కి వచ్చినప్పుడు ఒక మొసలి పిల్ల ఆ కుక్క పిల్లని పట్టుకుని నీళ్ళలోకి లాక్కెళ్ళిపోతుంది. అయితే అతను ఎంతో ధైర్యంతో ఆ నీళ్ళలోకి దిగి ఆ మొసలి నుంచి తన కుక్క పిల్లని కాపాడుకుంటాడు. చూడండి ఆ మొసలి నోటిని చేతితోనే ఇలా ఓపెన్ చేస్తున్నాడు. నిజంగా ఇతను ఎంతో గ్రేట్. సేమ్ అదే విధంగా ఈ పైథాన్ కూడా ఈ కుక్క పిల్లని నీటిలోకి లాక్కెళ్ళిపోయింది. అయినా ఇద్దరు వ్యక్తుల్ని చూడండి ఎంతో ధైర్యంతో ఆ పైథాన్ని లాక్కుని వచ్చి ఆ కుక్కని కాపాడారు. నిజంగా మనం పెంచుకునే జంతువులని మన ఇంట్లో ఒకరిగానే చూస్తాం. వాటి కోసం ఎంత దూరమైనా వెళ్తాం, ఏమైనా చేస్తాం. నిజమే కదా. బర్డ్ బేబీస్ పక్షి పిల్లలను కాపాడడం కోసం తలకిందలుగా ఎవరు మ్యాన్ హోల్ లోకి దిగుతారు చెప్పండి. ఇక్కడ ఇద్దరు ముగ్గురు వ్యక్తుల హెల్ప్ తో ఒక వ్యక్తి అటువంటి పని చేసి చూపించాడు. ఇక అందులో పడ్డటువంటి 3 పక్షి పిల్లలను కాపాడాడు. నిజంగా సూపర్ హీరోస్ అంటే ఇటువంటి వాళ్ళే అని ఒప్పుకోవాల్సిందే. ఇక్కడ ఒక చిన్న దూడ అనుకోకుండా ప్రకృతి యొక్క విపత్తుకు వేటగా మారుతుంది. బ్రతికి బయటపడతాననే ఆశను అది పూర్తిగా వదులుకుంది. అప్పుడు ఒక వ్యక్తి వేగంగా వచ్చి నీటిలోకి దూకి దాన్ని పైవైపుకు లాగుతూ ఉంటాడు. అంతలో అక్కడికి మరో వ్యక్తి ఇతనికి హెల్ప్ చేయడానికి వస్తాడు. వాళ్ళిద్దరూ కలిసి ఆ దూడను నీటి నుంచి బయటకు తీస్తారు. ప్రవహిస్తున్న ఆ నీటిలో కొట్టుకుపోకుండా దాన్ని కాపాడుతారు. లెపార్డ్ అడవిలోని క్రూర మృగాలకు కూడా అప్పుడప్పుడు మనుషుల సహాయం అవసరమవుతుంది. అటువంటి ఒక సిచ్యువేషన్ ఈ జురుతో కూడా ఎదురైంది. వైర్ ట్రాప్ లో చిక్కుకున్న తర్వాత దానికి బహుశా ఎవరు హెల్ప్ చేయరని, తనను బయటకు తీయలేరని అనిపిస్తుంది. కానీ అక్కడ ఉన్న ప్రజలు అసలు ఓటమిని ఒప్పుకోలేదు. రెస్క్యూ టీం ఎప్పుడైతే ఆ చిరుత దగ్గరకు చేరుకున్నారో అప్పుడు వాళ్ళకి దాని కోపాన్ని తట్టుకోవడం చాలా కష్టం అనిపించింది. అయినప్పటికీ వాళ్ళు వాళ్ళ ప్రాణాలని కూడా లెక్క చేయకుండా ఆ చిరుతను కాపాడాలని డిసైడ్ చేసుకున్నారు. రెస్క్యూ టీం మొదటగా దాన్ని మత్తు ఇంజెక్షన్ గన్ తో షూట్ చేసి స్పృహ కోల్పోయేలాగా చేశారు. తర్వాత చిరుత యొక్క తలను కప్పి దాన్ని వైర్ నుంచి విడిపించారు. దీని బాడీ పైన ఏర్పడిన గాయాలకు ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం కూడా ఉండింది. అందువల్ల దాన్ని డాక్టర్ యొక్క పర్యవేక్షణలో ఉంచి ట్రీట్మెంట్ ఇచ్చారు. తర్వాత తిరిగి అడవిలో వదిలేశారు. ఇక్కడ ఈ జింక భూమిలో ఇరుక్కుపోయింది. అసలు ఎలా ఆ విధంగా ఇరుక్కుపోయిందో ఏమో. చెట్టు యొక్క ట్రంక్ ఉంటుంది కదా, అదే కాండం అంటారు కదా, దాని మధ్యలో ఇరుక్కుపోయింది. సహాయం కోసం అరుస్తూ ఉంది. అప్పుడు ఇతను దాన్ని చూశాడు. చూసి వెంటనే ఆ జింకను కాపాడాడు. ఎంతో కష్టపడి ఆ పొడవాటి కాండాన్ని పడగొట్టాడు. ఒకవేళ అతను ఆ జింకను చూడకపోయింటే ఎంత ఘోరం జరిగేదో కదా. ఆపదల్లో ఉంటే శత్రువునైనా కాపాడాలి అంటారు కదా, అలానే ఆపదల్లో ఉంటే క్రూరమైన జంతువులను కూడా కాపాడాలి. ఇక్కడ చూడండి ఒక అనకొండ వెళ్లి ఫిషింగ్ నెట్ లో ఇరుక్కుపోయింది. పూర్తిగా తగులుకునేసింది. కానీ వాళ్ళు ఎంతో జాగ్రత్తగా వాళ్ళ వల పోయినా పర్లేదు అని ఆ వలని కట్ చేసి ఆ అనకొండను క్షేమంగా బయటకు తీశారు. ఒకవేళ మీరే ఆ ప్లేస్ లో ఉంటే ఆ అనకొండను కాపాడేవారా లేదా కామెంట్ చేసి చెప్పండి. బాగా వర్షాలు పడినప్పుడు కాలువలు, చెరువులు, వంకలు పొంగిపోతూ ఉంటాయి కదా. సేమ్ అలానే ఒక బ్రిడ్జ్ మీద నీరు చాలా ఫాస్ట్ గా వెళ్తూ ఉంది. అప్పుడు ఈ కుక్క దాన్ని క్రాస్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఆ నీళ్ళలో పడి కొట్టుకుపోతూ ఉంటుంది. కానీ అక్కడే ఉన్న ఒకతను క్షణం కూడా ఆలోచించకుండా ఆ వేగంగా ప్రవహిస్తున్న నీటిలోకి దూకి ఆ కుక్కని కాపాడతాడు. నిజంగా ఇతని ధైర్యానికి ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేసేయండి. పాపం ఒక చిన్న పందిపిల్ల ఈ బావిలో పడిపోయింది. కానీ అది పడిపోయినది ఎవరూ చూడలేదు. ఎందుకంటే ఆ బావిలో ఒక రకమైన గడ్డి లాంటి పాచి పేరుకుపోయింది. సో ఒక రోజంతా ఆ పందిపిల్ల పాపం ఆ బావిలోనే ఉండింది. ఇక ఒక చిన్న పిల్లాడు దాన్ని చూసి వాళ్ళ పేరెంట్స్ తో చెప్పాడు. పాపం ఆ పందిపిల్ల ఆ నీటిలోనే సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంది. ఇక వెంటనే అక్కడ ఉన్న వాళ్ళు ఆ బావిలోకి దిగి ఆ పందిపిల్లను కాపాడారు. ఒక చిన్న జీబ్రా పిల్ల 2 చెట్ల మధ్యలో ఇరుక్కుపోయింది. అలా చాలా సేపటి వరకు అలానే ఉండింది. కానీ అదృష్టం కొద్దీ అటుగా వెళ్తున్న వాళ్ళెవరో చూసి రెస్క్యూ టీమ్ కి ఇన్ఫార్మ్ చేశారు. వాళ్ళు వచ్చి ఆ జీబ్రా పిల్లను అక్కడి నుంచి బయటకు తీసి కాపాడారు. వాళ్ళే లేకపోయింటే ఆ జీబ్రా పిల్ల అక్కడే ఆకలితో చనిపోయేది, లేదా వేరే మాంసాహార జంతువులకు ఆహారంగా మారిపోయేది. కానీ అది వీరి వల్ల ప్రాణాలతో బయటపడింది.
డాగ్. ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలుపు సలిపే మున్నది అనే పాటలాగా ఇక్కడ ఉన్న కొంతమంది ఒకరితో ఒకరు చేతులు కలిపి ఒక కుక్కను కాపాడారు. కజకిస్తాన్ కి సంబంధించిన ఇన్సిడెంట్ లో ఒక కుక్క పొరపాటున నీరు వేగంగా ప్రవహిస్తున్నటువంటి ఒక కాలువలో చిక్కుకుపోయింది. నీటి ప్రవాహం దాన్ని మృత్యు ఒడిలోకి తీసుకువెళ్తూ ఉంటుంది. కానీ దేవదూతలాగా ఈ వ్యక్తి దాన్ని కాపాడడం కోసం అక్కడికి వచ్చాడు. నీటిలో తన పట్టును ఏర్పరచుకుంటూ ఆ కుక్కను కాపాడాడు. కానీ తిరిగి పైకి రావడానికి అతని దగ్గర ఎటువంటి ప్లాన్ లేదు. అంతలో ఎవరో తెలియని వ్యక్తులు సహాయం చేయడానికి ముందుకు వస్తారు. వాళ్ళందరూ కలిసి హ్యూమన్ చైన్ ని తయారు చేసి వాళ్ళిద్దరిని పైకి లాగడానికి ట్రై చేస్తారు. ఆ విధంగా అందరూ కలిసి వాళ్ళిద్దరిని సేఫ్ గా నేలపైకి తీసుకువస్తారు. ఒక చిన్న దూడ వరద నీటిలో కొట్టుకుపోతూ ఉంటుంది. అందరూ దాన్ని ఏదో వింతలాగా ఫోన్ తీసి రికార్డ్ చేస్తూ ఉంటారు. కానీ ఇతను మాత్రం ఎంతో ధైర్యంతో ఆ నీటిలోకి దూకి ఆ దూడను ఒడ్డుకు తీసుకుని వస్తాడు. నిజంగా ఇతన్ని ఎంత మెచ్చుకున్నా తక్కువే. జంతువులకి సహాయం చేసేది మనుషులే కాదు, అప్పుడప్పుడు ప్రకృతి కూడా చేస్తూ ఉంటుంది. అలాంటి ఇన్సిడెంట్ ని ఇక్కడ మీరు చూడొచ్చు. ఈమె తన కుక్కతో జాలీగా సముద్రంలో ఆడుకుంటూ ఉంటుంది. అప్పుడే సడన్ గా ఒక పెద్ద అల వచ్చి ఆ కుక్కని సముద్రంలోకి తీసుకెళ్లిపోతూ ఉంటుంది. అప్పుడే ఆ సముద్రం నాకు నీ ప్రాణాలు వద్దు అంటూ ఇంకో అలతో ఆ కుక్కని మళ్ళీ బయటకు విసిరేస్తుంది. చూడండి, తర్వాత వచ్చిన ఆ అల వల్ల కుక్క సరిగ్గా వచ్చి ఆమె దగ్గరే పడింది. అప్పుడప్పుడు అడవిలో ఉండే జంతువులు ఆహారం కోసం సిటీలోకి గ్రామాల్లోకి వచ్చేస్తూ ఉంటాయి. జంతువుల పిల్లలైతే దారి తప్పిపోయి వచ్చేస్తూ ఉంటాయి కదా. అలా ఈ నక్క పిల్ల వచ్చేసింది. వచ్చేసిన నక్క పిల్లకు ఒక ఇంట్లోని ఒక జార్లో డాగ్ ఫుడ్ కనబడింది. పాపం ఇక ఎంత ఆకలిగా ఉందో ఏమో తిందామని దాంట్లో నోరు పెట్టింది. ఆ జార్లోనే తల ఇరుక్కుపోయింది. పాపం దాన్ని బయటకు తీయడానికి ఎంతో ట్రై చేసింది, కానీ అది రాలేదు. ఇక ఆ ఇంటి ఓనర్స్ వచ్చి దాని తలను ఆ జార్ నుంచి బయటకు తీశారు. కుడు ఈ అబ్బాయిని ఎంతగా మెచ్చుకున్నా అది తక్కువే అవుతుంది. అతను తన ప్రాణాలని కూడా లెక్క చేయకుండా ఈ కుడు గురించి బాధపడుతున్నాడు. కుడు అనేది పొడవైన కొమ్మలు కలిగినటువంటి ఒక జింక. ఇది ఒకసారి దాడి చేస్తే ఆ అబ్బాయిని ముక్కలు ముక్కలు చేయగలుగుతుంది. కానీ ఈ రోజు ఆ బలమైన జంతువుకు సహాయం అవసరమైంది. అది పూర్తిగా ఫెన్సింగ్ లో ఇరుక్కుపోయినందువల్ల జీవన్ మరణానికి మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంది. ఎంతో ఎక్కువగా ఉన్న ఎండ కూడా దీన్ని అలసిపోయేలాగా చేస్తోంది. అలాంటప్పుడు ఈ అబ్బాయి తన భయాన్ని పక్కన పెట్టి దాన్ని కాపాడడం కోసం ముందుకు వచ్చాడు. ఆ కుడుని ఫెన్సింగ్ నుంచి విడిపిస్తాడు. రెస్క్యూ టైంలో అతనికి అది కాళ్లతో తంతుందన్న భయం కూడా చాలానే ఉండింది. అయినప్పటికీ మానవత్వాన్ని దృష్టిలో ఉంచుకుని ఇతను దాన్ని చాలా ప్రేమగా బయటకు లాగుతాడు. ఇక దానికి నీటిని కూడా తాగిస్తాడు. దాని తర్వాత ఆ కుడు తిరిగి తను ఉండే ప్లేస్ కి వెళ్ళిపోతుంది. ఈ ప్రమాదకరమైన కింగ్ కోబ్రా ఒక ఫిషింగ్ నెట్ లో ఇరుక్కుపోయింది. దాన్ని బయటకు తీయడానికి ఎవరూ ప్రయత్నించలేదు. ఎందుకంటే అది ఏమి పైతానో అనుకొండో కాదు, విషపూరితమైన కింగ్ కోబ్రా. అందువల్ల దాన్ని కాపాడడానికి ఎవరు ముందుకు రాలేదు. కాబట్టి రెస్క్యూ టీమ్ ని పిలిపించారు. వాళ్ళు వచ్చి చూస్తే ఆ పాము చాలా దీనంగా కనబడింది. అప్పుడు రెస్క్యూ చేయడానికి వచ్చిన ఒకతను దాని ప్రాబ్లం ని అర్థం చేసుకుని తాగడానికి నీటిని ఒక బాటిల్లో దానికి అందించాడు. పాపం ఎంత దాహంతో ఉందో ఏమో చూడండి, ఆ పాము ఆ నీటిని ఎలా తాగుతోందో. తర్వాత ఆ రెస్క్యూ అతను ఆ పాముని ఆ నెట్ నుంచి తీసుకెళ్లి అడవిలో వదిలేశాడు. ఈ మేక ఈమె దగ్గరకు వచ్చి ఆపకుండా అరుస్తూ ఉండింది. ఏమైందో ఆమెకు అర్థం కాలేదు. ఆ మేక ఏదో సైగలు చేస్తూ అరుస్తూ ఉంది. సో ఆమె ఏమో అయిందని ఆ మేక వెనకాలే వెళ్ళింది. ఇక వెళ్తే ఆ మేక సరిగ్గా దాని పిల్లల దగ్గరకు ఆమెను తీసుకుని వెళ్ళింది. దాని పిల్లలు ఒక బొరియలో ఇరుక్కుపోయాయి. సహాయం కోసం ఈ తల్లి మేక ఆమెను తన పిల్లల దగ్గరకు తీసుకుని వెళ్ళింది. తర్వాత ఆమె దాని పిల్లల్ని అక్కడి నుంచి తీసి వాటిని కాపాడింది. ఈ ఫుటేజ్ లో ఏదైతే జరుగుతుందో అది ఈ ఇండియన్ ఫాక్స్ కి కూడా ఒక అద్భుతం లాంటిదే. ఇండియాలోని అహ్మదాబాద్ లో జరిగిన ఇన్సిడెంట్ లో కొంతమంది ఈ నక్క యొక్క ప్రాణాలను కాపాడడం కోసం ట్రై చేస్తున్నారు. దురదృష్టవశాత్తు ఈ నక్క పొరపాటున ఒక ఖాళీగా ఉన్న బావిలో పడిపోయింది. భయంతో, కోపంతో, ఆకలితో అరుస్తున్నటువంటి ఈ నక్క యొక్క అరుపులు చివరికి ఒక ఎన్జిఓ వరకు చేరుకుంది. వాళ్ళు వాళ్ళ ప్రాణాలని కూడా లెక్క చేయకుండా ఆ బావిలోకి దిగుతారు. ఆ నక్క ఎంతో అగ్రెసివ్ గా ఉన్నప్పటికీ వాళ్ళు ఒక మంచం సహాయంతో బావిలోకి దిగి దాన్ని తాళ్లతో కట్టి పైకి లాగుతారు. ఈ సిచ్యువేషన్ మొత్తంలో ఆ నక్క చాలా కోపంగా కనబడుతోంది. కానీ ఆ ఎన్జిఓ యొక్క మంచి మనసు మనందరి మనసును గెలుచుకుంది.
ఇక్కడ ఈ బాతుకు ఏమైందో ఏమో ఎవరికి సరిగ్గా అర్థం కావట్లేదు. ఆ బాతు సొమ్మసిల్లిపోయి పడి ఉంది. సరిగ్గా అరవను కూడా అరవలేకపోతోంది. ఇక కొంతమంది ఏమైందో అని దాన్ని పట్టుకుని చూస్తే గొంతులో ఏదో ఇరుక్కుని ఉండింది. ఇక అది ఏమిటా అని గొంతును ప్రెస్ చేస్తూ దాన్ని బయటకు తీస్తే దాని గొంతులోంచి ఒక పెద్ద ప్లాస్టిక్ బాటిల్ బయటకు వచ్చింది. పాపం ఈ బాతు అది తినే ఆహారమేమో అనుకుని అమాంతంగా మింగేసింది. కానీ చివరకు అది తన గొంతులో ఇరుక్కుపోయింది. పాపం ఈ కాకిని చూడండి, ఆ మంచులో గడ్డ కట్టుకుని ఎలా ఇరుక్కుపోయిందో. కానీ అటుగా వెళ్తున్న ఈ మహిళ దాన్ని చూసి దాన్ని తీసుకెళ్లి మంట వేసి దానికి వెచ్చదనం అందించి స్వేచ్ఛగా వదిలేసింది. ఇప్పుడు చూడండి ఆ కాకి ఎంత సంతోషంగా వెళ్తోందో. ఫ్రెండ్స్, తర్వాత రెస్క్యూ చూసే ముందు నాదో చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చింటే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ అలానే ఇంతవరకు మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా ఈ విధంగా యాక్టివ్ చేసుకోండి. ఈ చిన్న హెల్ప్ ప్రతి ఒక్కరూ చేయండి. ఒక గడ్డ కట్టుకుపోయిన సరస్సులో ఇరుక్కున్న ఈ కుక్కని చూడండి, పాపం బయటకు రాలేకపోతోంది. కానీ ఎంతో ధైర్యం కలిగినటువంటి ఈ మహిళ ఆ కుక్కని కాపాడడం కోసం గడ్డ కట్టిన మంచు పైకి దిగింది. ఆ కుక్క యొక్క ధైర్యాన్ని చూస్తూ తన ప్రాణాలని కూడా లెక్క చేయకుండా దాన్ని గడ్డ కట్టిన సరస్సు నుంచి బయటకు తీసుకువస్తుంది. ఆ టైంలో ఆమె ధైర్యాన్ని కోల్పోలేదు. చివరకు దాని ప్రాణాలను కాపాడి బయటకు తీసుకువచ్చింది. ఇక్కడ ఈ పెంగ్విన్ పిల్లని చూడండి ఎలా పరిగెత్తుకుంటూ వస్తోందో. ఎందుకో తెలుసా, దాన్ని కొన్ని కిల్లర్ వేల్స్ వెంబడిస్తున్నాయి. అందుకే దాని ప్రాణాలని కాపాడుకోవడానికి వీళ్ళ దగ్గరకు వచ్చేస్తోంది. చూడండి ఆ పెంగ్విన్ పిల్ల అమాంతం వచ్చి ఆ బోట్లోకి ఎలా దూకిందో. నిజంగా వీళ్ళే లేకపోయింటే ఆ పెంగ్విన్ పిల్ల ఈ రోజు చనిపోయేది. ఈ చిన్న బాతు పిల్లని చూడండి, రెండు రాళ్ల మధ్యలో ఎలా ఇరుక్కుపోయిందో. సహాయం కోసం అరుస్తూ ఉంది, కానీ ఎవరూ దాన్ని చూడలేదు. అప్పుడే ఒక మహిళ అక్కడికి వచ్చింది. దాన్ని ఆ రాళ్ల మధ్యలో నుంచి బయటకు తీసి దాని ప్రాణాలని కాపాడింది. ఇక దాన్ని తీసి నీటిలో వదిలేసింది. ఇక ఆ చిన్నపిల్ల ఎంచక్క దాని ఫ్యామిలీ దగ్గరకు వెళ్ళిపోయింది. ఈ సీ లయన్ మెడకు చూడండి ఒక టైర్ ఎలా ఇరుక్కుపోయిందో. పాపం ఆ టైర్ అలా ఇరుక్కుపోవడం వల్ల సరిగ్గా అది ఊపిరి కూడా పీల్చుకోలేకపోతోంది. దాన్ని చూసిన కొంతమంది రెస్క్యూ టీమ్ ని పిలిపించారు. వాళ్ళు వచ్చి ఆ టైర్ ని బయటకు తీశారు. లేకపోయింటే అది చనిపోయేదేమో. ఇక్కడ చూడండి ఈ చిన్న కోతిపిల్ల యొక్క తల ఫెన్సింగ్ యొక్క బార్స్ మధ్యలో ఇరుక్కుపోయింది. ఆ కోతిపిల్ల అరుస్తూ ఉంది. ఆ పిల్ల యొక్క తల్లి కూడా ఎంతగానో దాన్ని బయటకు తీయడానికి ట్రై చేస్తోంది. కానీ దాని వల్ల కూడా కావట్లేదు. ఇక అక్కడే ఉన్న ఒకతను దాన్ని కాపాడడానికి ట్రై చేస్తున్నాడు. అయినా అతని వల్ల కూడా కావట్లేదు. ఎందుకంటే ఆ తల్లి కోతి వచ్చి అతని పైన దాడి చేస్తోంది. ఎందుకంటే అతను తన పిల్లకు ఏదైనా చేస్తాడేమో అని. ఇక ఆ తల్లి కోతి అతన్ని ఎంతగా దాడి చేస్తున్నా అతనేం పట్టించుకోకుండా ఆ బార్స్ మధ్యలో నుంచి ఆ పిల్ల కోతి తలను బయటకు తీసి వదిలేశాడు. మీకు ఎలుకల్ని పట్టే స్టిక్కీ ట్రాప్ గురించి తెలిసే ఉంటుంది. ఇది ఒక గమ్ లాగా ఉంటుంది. ఎలుక గనక దానిపైకి వెళ్తే అతుక్కునేస్తుంది. అలాంటి దాంట్లో ఈ చిన్న పాము పిల్ల చిక్కుకుంది. దాన్ని బయటకు లాగితే చర్మం కూడా వచ్చేస్తుంది. అలా అని ధైర్యం చేసి దాన్ని బయటకు తీసే వాళ్ళు కూడా ఎవరూ లేరు. ఇక అప్పుడే అక్కడి లోకల్స్ స్నేక్ ఎక్స్పర్ట్ అయిన ఈమెను పిలిపించారు. ఇక ఆమె వచ్చి వంటగదిలో యూజ్ చేసే ఏదో స్ప్రేని తెచ్చి ఆ గమ్ మీద స్ప్రే చేసింది. తర్వాత ఆ పాము చాలా ఈజీగా బయటకు వచ్చేసింది. పప్పి, ఎవరైనా తెలియని వ్యక్తిని కాపాడడానికి మీరు ఎంతవరకు వెళ్ళగలుగుతారు? నాకు తెలిసి మీ మానవత్వానికి కూడా ఎంతో కొంత లిమిట్ ఉండవచ్చు. కానీ కొండ మీద చిక్కుకున్న ఈ కుక్కకు కొత్త జీవితాన్ని ఇచ్చే వీళ్లకు ఎటువంటి లిమిట్స్ లేవు. వీళ్ళకి వాళ్ళ మనసులో కేవలం ఆ అమాయకపు జంతువు మీద ప్రేమ మరియు సానుభూతి మాత్రమే ఉంది. ఈ ఎమోషన్స్ తో వీళ్ళు ఆ కుక్క కోసం కొండని ఎక్కడానికి కూడా రెడీ అయ్యారు. అది కూడా ఎటువంటి సేఫ్టీ లేకుండా కొండపైకి ఎక్కి ఆ కుక్కను కిందకు తీసుకువచ్చారు. ఇక దానికి చాలా ప్రేమను చూపించారు. జంతువులకు మనుషుల మానవత్వాన్ని పరిచయం చేసిన వీళ్ళకి నిజంగా నా సెల్యూట్. అయితే వీళ్ళు మాల్దీవ్స్ కి చెందిన డైవర్స్. వీళ్ళకి 2019వ సంవత్సరంలో సముద్రపు లోతుల్లో డైవింగ్ చేస్తున్న టైంలో ఒక షార్క్ చాలా బ్యాడ్ సిచ్యువేషన్ లో కనబడింది. దాని బాడీకి చుట్టుకుని ఉన్న తాడు దాన్ని నిస్సహాయంగా మారుస్తూ ఉంది. అది చూసి ఈ ఇద్దరు డైవర్స్ వాళ్ళ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా షార్క్ కి హెల్ప్ చేయడానికి రెడీ అయ్యారు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి అంటే రెస్క్యూ చేస్తున్న టైం మొత్తం ఆ షార్క్ కూడా పూర్తిగా కూల్ గా ఉంది. డైవర్స్ ఎప్పుడైతే ఆ షార్క్ బాడీకి చుట్టుకున్న తాడును కట్ చేసి తీసేశారో అప్పుడది చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తిరిగి నీటి లోతుల్లోకి వెళ్ళిపోయింది. మంకీస్, వరదలు, భూకంపాలు, సునామీ లాంటి ప్రకృతి విపత్తుల్లో మనుషులు తమను తాము కాపాడుకోవడానికి ఏదో ఒక ఐడియాని ఆలోచించుకుంటారు. కానీ జంతువులను వాటి మానాన వాటిని వదిలేస్తారు. కానీ ఇక్కడ చూడండి, వరదల వల్ల చెట్టు మీద చిక్కుకున్న ఈ కోతలను చూడండి. అవి ఎక్కడికి వెళ్ళలేని సిచ్యువేషన్. ఎందుకంటే చుట్టూ నీరు. పాపం ఆకలితో అలమటిస్తోంది. కానీ ఆ కోతలను కాపాడడం కోసం ఈ టీం వాళ్ళు వాళ్ళ ప్రాణాలని కూడా పణంగా పెట్టారు. కేవలం ఒక తాడుతో తయారైన నిచ్చెన ద్వారా ఆ 50 కోతలను నేలపైకి తీసుకువచ్చారు.
వాటిని ప్రకృతి విపత్తు నుంచి కాపాడారు. ఈ ఇన్సిడెంట్ జరిగింది కర్ణాటకలో. సో చూస్తారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింటే ఈ రియల్ హీరోస్ అందరికీ ఒక లైక్ వేసుకోండి. అలానే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా ఈ విధంగా యాక్టివ్ చేసుకోండి. అలా చేస్తే నేను అప్లోడ్